ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత స్పందించాలి స్పందించాలి. మీరిచ్చిన హామీ కలా రైతు చేస్తామని మీరిచ్చిన హామీ కలా ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత చేయాలి చేయాలి. సీఎం గారు ఇచ్చినటువంటి హామీలు వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీలు వెంటనే 20 సంవత్సరాల సర్వీసులు వెంటనే 20 సంవత్సరాల సర్వీసులు వెంటనే 20 సంవత్సరాల సర్వీసులు వెంటనే సీఎం గారు ఇచ్చిన మాటలు వెంటనే సీఎం గారు ఇచ్చిన మాటలు వెంటనే చేయాలి 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 చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష చెప్తాము, మీరు వాళ్ళ పేర్లే చెప్పండి. ఓకే, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏ బాధ లేదు. కాబట్టి ఎక్కడికి పోకండి. ఇప్పుడు ఈ బతుకమ్మ ఆడే లోపల మనకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి టీఆర్టీయూ జిల్లా జనరల్ సెక్రటరీ మరి కిరణ్ సార్ మన మధ్యలో ఉన్నారు. సార్కు మాట్లాడేందుకంటే గడిచిన 11 రోజులుగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల ఉద్యోగులు, కేజీబీవీలలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు, పీజీసీఆర్టీలు కావచ్చు, సిఆర్టీలు కావచ్చు, పీఈటీలు కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్నటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర 4th క్లాస్ ఎంప్లాయీస్తో పాటు అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్లానింగ్ కోఆర్డినేటర్లతో పాటు అన్ని రకాల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా గత 15-20 సంవత్సరాలుగా మరి చాలని వేతనాలతోని చాలని సర్వీస్ రూల్స్తోని మరి రిటైర్ అయినా ఎలాంటి బెనిఫిట్స్ లేక గత 15-20 సంవత్సరాలుగా మరి రెగ్యులరైజ్ కోసం వీళ్ళు అనేక దశలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి వీళ్ళకు రెగ్యులరైజేషన్ కాక మరి ఆరోగ్య భద్రత లేక, ఉద్యోగ భద్రత లేక, సర్వీస్ ప్రొటెక్షన్ లేక, వీటితో పాటు మరి ఎన్నో రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక మరి అటు ఆరోగ్యాన్ని ఇటు జీవితాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మరి రెగ్యులరైజ్ చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి గత 11 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి గతంలో ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా మరి గత 10 సంవత్సరాల మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి ఎలాంటి లాభం జరగలేదు. మరి ఎలాంటి కుటుంబం, ఇది నా కుటుంబం అన్న విధంగా గత ముఖ్యమంత్రి వీళ్ళని హక్కున చేర్చుకోలేదన్నటువంటి బాధతోని ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇదే మన వరంగల్ జిల్లా పోరాటాల గడ్డ మరి వరంగల్ జిల్లా హన్మకొండ కేంద్రంలో ఇదే వీళ్ళు చేస్తున్నటువంటి దీక్షా శిబిరానికి వచ్చి మరి మీ అందరికి కూడా సమస్యలన్నింటి కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 100 రోజుల లోపే మీ అందరి యొక్క సర్వశిక్ష అభియాన్ యొక్క బాధలను తీరుస్తా, మీ వెతలని తీర్చి మిమ్మల్ని అందరినీ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ రెగ్యులరైజ్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ హామీనైతే వీళ్ళందరినీ ఉద్దేశించి ఇచ్చాడో మరి ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ గత 53 సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకే కాకుండా అన్ని రకాల ఉపాధ్యాయుల ఉద్యోగులకు, విద్యార్థులకు, అన్ని రకాల గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి మన రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిన్ననే మరి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మా పిఐటి శ్రేణులు, పిఐటి నాయకత్వం, ఎమ్మెల్సీలు అందరూ కూడా పనిచేస్తున్నారు. మరి మొన్న బాలసముద్రం హన్మకొండలో జరిగినటువంటి హన్మకొండ వరంగల్ మరి శిబిరాన్ని సందర్శించిన విషయం మీకు అందరికీ తెలిసింది. నిన్న కూడా ఇంతకంటే మరి 100 రెట్ల పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి శిబిరాన్ని ఉద్దేశించి నల్గొండలో కూడా మాట్లాడడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు ఇస్తున్నాం. మేము ఏదో మద్దతు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళగానే టీచర్లను ఎవరిని కూడా మీ యొక్క విధులను చేయడానికి ఎక్కడ కూడా మేము పంపిస్తలేమన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మీకందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి అన్ని హామీలను
కనీసం ఇప్పుడు కొన్నైనా ఇచ్చి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ మీకు అందరికి కూడా మరి రేపు ఉద్యోగం పట్ల ఒక మంచి భద్రత, ఆరోగ్య భద్రత, మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మరి ఇవ్వవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని PRTU సంఘ పక్షాన అత్యంత బలంగా కోరుతా ఉన్నాం. మీ యొక్క దీక్ష 11 రోజులు అయింది, ఇంకొక 10 రోజులు చూస్తాం. లేదు అనుకుంటే మా రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఉపాధ్యాయులను కూడా ఈ దీక్ష శిబిరానికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా మరి రాబోయే రోజుల్లో ఉంటుంది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు, 19,360 ఉన్నారని మీరు భయపడద్దు. మీతో పాటు ఉపాధ్యాయులుగా మేమందరం కూడా ఉన్నాం. PRTU సంఘం యొక్క సభ్యత్వం 75,000 ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరానికి వస్తే ఎట్లుంటుందో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజా పాలన అందిస్తున్నారు కాబట్టి తప్పకుండా వారికి కూడా మనం అవకాశం ఇద్దాం. మరి మీకు ఇంకా విషయాలు చెప్పాలి. మొన్న గౌరవ SPD గారు మీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచినటువంటి దాంట్లో అదృష్టవశాత్తు నేను రాష్ట్ర అధ్యక్షులు పింగిల్ శ్రీపాల్ గారితో అదే ఛాంబర్లో వెళ్ళి ఒక 3-4 గంటలు SPD గారితో చర్చలలో మీ రాష్ట్ర నాయకత్వం పాల్గొన్న విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే సరే మీరు కూడా 11 రోజులుగా చేస్తూ ఉన్నారు, ఇంకో 20-30 రోజులైనా చేస్తారు, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ఇప్పటికిప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు నేను మినిమం టైం స్కేల్ ఇచ్చి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయలేనని వారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా అదే కోరాం. సార్ వాళ్ళకు మీరు ఒక హామీ ఇవ్వండి. ఇప్పుడు పైసలు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నిజమే, మేమేం కాదంటలేదు. ఇప్పుడు రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక ఆర్థిక శాఖ మంత్రి హోదాలో, ఒక పంచాయతీరాజ్ హోదాలో, లేదా సర్వశిక్ష అభియాన్ యొక్క మంత్రిత్వ శాఖ ఎవరి ఆధీనంలో వారి ఆధీనంలో ఎప్పటి నుండి మీరు వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తారో హామీ ఇవ్వండి. లిఖిత పూర్వకమైన హామీ ఇస్తే వారు సమ్మె విరమించి మరి అత్యంత పేద బడుగు బలహీన వర్గాల దళిత పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు చదువుకున్నటువంటి KGBVలలో మరి చాలా మంచిగా చదువు చెప్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా మన ఇంటి ఆడబిడ్డ లాంటి వాళ్ళు రోడ్డుకి ఎక్కింది కాబట్టి వాళ్ళని తొందరగా మరి దీక్షని విరింపజేయాలండి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో PRTU సంఘం ఆధ్వర్యంలో మద్దతు ఇస్తూనే మేమందరం కూడా మా రాష్ట్ర నాయకత్వం పింగిల్ శ్రీపాల్ గారికి మరి వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. మరి చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా అన్ని జిల్లాలో మీ దీక్ష శిబిరాలను సందర్శిస్తూ SPD గారితో, విద్యాశాఖ మంత్రితోని మొన్న మన PRTU మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఫ్లోర్ లీడరు, మన కురువృద్ధుడు భీష్మాచార్యుడు మోహన్ రెడ్డి గారు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మీ విషయాలను కూడా చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా సోషల్ మీడియా చూశారు. వారు ఒక్కటే హామీ ఇచ్చారట, తప్పనిసరి వాళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేసే ఆలోచన చేస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, వాళ్ళు మెడ మీద కత్తి పెట్టినట్టు ఎన్ని రోజులు చేసినా మనం చేయలేమని వాళ్ళు అనడం జరిగింది. మేము కూడా మీ రాష్ట్ర నాయకత్వానికి ఇదే విషయం చెప్పాం. మరొక ముఖ్యమైనది ఏం చెప్పామంటే మీకు అందరికి కూడా వెయిటేజ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎన్నో విద్యాశాఖలో ఉద్యోగాలు మరి నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా 10 పాయింట్స్ 15 పాయింట్స్ వెయిటేజ్ ఇవ్వాలి. ఆ వెయిటేజ్ ద్వారా వీళ్ళందరూ కూడా మరి రేపు గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు చాలా మంది ఆరోగ్య భద్రత లేదు, వాళ్ళందరికీ కూడా ఆరోగ్య భద్రత ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా హెల్త్ కార్డ్స్ ఉన్నాయో మరి రాబోయే కొత్త హెల్త్ కార్డ్స్ స్కీమ్లో వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలని కూడా కోరడం జరిగింది. మీరు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో, మాకు కూడా ఈరోజు 17-18 సంవత్సరాలుగా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సో మీకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఉండవు. కానీ మాకు ఒక 10% ఏ విధంగా జీతంలోకి వెళ్ళి కట్ అవుతుందో, మరి మీకు వచ్చేది తక్కువ జీతాలు కాబట్టి 10% అంటే మీరు ఇవ్వలేరు కాబట్టి మీరు కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ను కాంట్రిబ్యూట్ చేసి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు అందరికి కూడా బెనిఫిట్స్ వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అని మన PRTU ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న SPD గారు ఒక్కరే చెప్పారు, ఇప్పుడు మీకున్నటువంటి కోరికలు చాలా ఉన్నాయి, ఇవన్నీ తీర్చాలి అని అంటే ఇప్పటికిప్పుడు చేసేటివి ఓవర్ నైట్లో చేసేటివి కాదు. చాలా రాష్ట్రాలలో ఈ KGBV లేదా ఇతర SSA ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కొందరిని రెగ్యులరైజ్ చేశారు, కొందరిని మినిమం టైం స్కేల్ వర్తింపజేశారు. కానీ చేసినటువంటి రాష్ట్రాలలో ఇప్పుడు మీరు పొందుతున్నటువంటి జీతాల కంటే తక్కువ జీతం పొందుతున్నారు. ఇప్పుడున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ అక్కడ లేవు. సో కాబట్టి మనం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలంటే మీరు కూడా మీ రాష్ట్ర నాయకత్వంతో పాటు మీ జిల్లాలలో ఉన్న ఒకరిద్దరు యాక్టివ్ కార్యకర్తలు ఎవరైనా
వేరు వేరు రాష్ట్రాలలో సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ఏ విధంగా వాళ్ళకు జీతభత్యాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకు రెగ్యులరేషన్ జరిగింది, ఏ విధమైన హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు ఆరోగ్య భద్రత ఏ విధంగా కల్పించారు, వాళ్ళకు పెన్షన్ ఏ విధంగా కల్పిస్తున్నారు, ఈరోజు మీరు పెట్టుకున్నటువంటి ఈ 10 డిమాండ్లు ఆ రాష్ట్రాలలో ఏ విధంగా అమలు అవుతున్నది, వీటి మీద ఒక 15 రోజుల 20 రోజుల మనం యాక్టివ్గా ఉన్నటువంటి మీరు కానీ, మీకు మద్దతు ఇస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలుగా మేము కానీ మరి వేరు వేరు రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతున్నదో అదంతా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా పిఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో మరి బ్యాక్గ్రౌండ్లో ఆ కార్యక్రమం కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి గతంలో కేవలం మీ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న కేజీబీవి సిఆర్టీ పీజీసీఆర్టీల కొరకు మాత్రమే పిఆర్టీయూ ఆధ్వర్యంలో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొన్న మేము ఇచ్చినటువంటి ఆ సమావేశంలో మేము ప్రస్తావించినాం, సార్ కేజీబీవి వాళ్ళకు మాత్రం ఇచ్చాము సార్ అని. కానీ మిగతా మీ మీ ఎస్ఎస్ఏలో ఉన్న ఇతర ఉద్యోగులు సార్ అందరం ఒక్కటే మళ్ళీ మీరు కేజీబీవీలు అంటున్నారంటే వాస్తవంగా ఆ రోజు ఒక కేజీబీవీ వాళ్ళకి సంబంధించి మాత్రం ఎంత జీతం వీళ్ళకి ఖర్చు అవుతుంది, మినిమం టైం స్కేల్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఏ రేషియోలో ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది అని డీటెయిల్గా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మిగతా అందరిది ఇవ్వండి అని ఎస్పీడీ గారు అన్నారు కాబట్టి ఒక 15 రోజులు లేదా 20 రోజుల లోపు మీకు సంబంధించిన టోటల్ సర్వశిక్ష అభియాన్లో ఉన్న ప్రతి ఉద్యోగి యొక్క మినిమం టైం స్కేల్ కానీ, మీకు ఏ విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కానీ, మీకు సెలవులు ఏ విధంగా వర్తింపజేయాలని కానీ, మీరు ఇచ్చిన ఈ 10 హామీలు మరి పిఆర్టీ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లిఖితపూర్వక ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సరే, ఇవన్నీ కూడా మరి పిఆర్టీ సంఘంగా మేము చేస్తూ ఉన్నాం. సరే, మేము గతంలో 1 రోజు 2 రోజులు రావడం జరిగింది. సరే, 11 రోజులు అయింది కాబట్టి మీ లోపల మరి ఏ సంఘం వస్తుందో తెలియదు, కానీ పిఆర్టీ సంఘం మాత్రం ప్రతిరోజు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అండగా ఉంటామని చెప్పడానికి ఈరోజు మా రాష్ట్ర శాఖ అనుమతితోనే ఈరోజు మీ దీక్ష శిబిరానికి రావడం జరిగింది. మీరు ఇంకా ఎన్ని రోజులు కొనసాగించినా ఇదే ఐక్యతతోని, ఇదే స్ఫూర్తితోని 100కి 100% మీరు చేయండి. 100% మరి పెద్దన్న పాత్ర పోషిస్తూ పిఆర్టీ సంఘం ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా అండగా ఉంటుంది. తప్పనిసరి మీరు ఇచ్చినటువంటి ఈ 10 హామీలు నెరవేర్చేంత వరకు మేము మా జిల్లా అధ్యక్షులు రేగురు సుభాకర్ రెడ్డి గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారికి 100% మనందరం కూడా మీరు కూడా మీ యొక్క రిపోర్ట్స్ ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా మా జిల్లా శాఖకు తెలియజేయండి. మేము కూడా వేరు వేరు రాష్ట్రాలలో ఏ విధంగా అమలు చేస్తున్నారో కూడా మరి అదే పనిలో మేము కూడా ఒక 4-5 ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సరే, మీకు మీ రాష్ట్ర నాయకత్వంతో పాటు మరి మేము మా రాష్ట్ర నాయకత్వం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా జరుగుతుందో చెప్తున్నప్పుడు మాత్రమే మరి మనం కోరుకునే కోరికలన్నీ గొంతెమ్మ కోరికలు కాదు, ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రతా కోణంతో మరి నెరవేర్చాల్సిన డిమాండ్లే అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలి. కాబట్టి మాకైతే ఆశాభావం ఉన్నది. 100కి 100% ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా రాబోయే అతి త్వరలోనే తీపి కబురు అందిస్తానని చెప్పి మొన్న మోహన్ రెడ్డి గారితో శ్రీపాల్ రెడ్డి గారితో కూడా మాట్లాడిన సందర్భంలో చెప్పారు. మీరు 100% మినిమం టైం స్కేల్ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో మీకు వేటేజ్ కూడా వస్తుంది, హెల్త్ కార్డులు కూడా మంజూరు చేస్తారు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా మరి గ్రూప్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా గవర్నమెంట్ టైఅప్ కాబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మెజారిటీ మీ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా మీరు ఇదే స్ఫూర్తితోని మరి సమ్మె చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మీతో పాటు పిఆర్టీ సంఘం రాష్ట్ర నాయకత్వం కూడా చర్చల్లో భాగస్వాములు అవుతుంది. మీరు ఇదే ఐక్యతగా ముందుకు వెళ్ళండి. ఇప్పటి వరకు పిఆర్టీ సంఘం యొక్క ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కూడా మీ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఏ పాఠశాలకు కూడా వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చినటువంటి సోదర సంఘాల వాళ్ళు చాలామంది వెళ్ళినట్లు మేము కూడా సోషల్ మీడియాను చూసాం. మేమందరం కూడా పిఆర్టీ సంఘం మా జిల్లా పీజీహెచ్ఎంలో కావచ్చు, ఎంఈఓలో కావచ్చు, ఇతర ఉద్యోగులందరికీ కూడా చెప్పాం. వాళ్ళు చాలా నిజాయితీగా సమ్మె చేస్తాం.